యూపీ మర్చెంట్ నేవీ సౌరభ్ రాజ్పుత్ హత్య ప్రస్తుతం సంచలనం రేపుతోంది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కూరలో మత్తుమంది కలిపి సాహిల్తో కలిసి భర్తను చంపేసింది ముస్కాన్. బాత్రూంలోకి తీసుకువెళ్లి 15 ముక్కలు చేశారు సాహిల్, ముస్కాన్ కలిసి సౌరభ్ను. ముండాన్ని బెడ్ కింద పెట్టి నిద్రపోయింది ముస్కాన్. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా వీళ్ళు అక్కడ ప్రవర్తించారనేది. సౌరభ్ తల చేతులను వెంట తీసుకువెళ్లాడు సాహిల్. క్షుద్ర పూజలు చేయడానికేనంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. సాహిల్ గదిలో ఓ పిల్లి ఉందని చెప్తున్నారు పోలీసులు. పూర్తి స్థాయిలో డ్రగ్స్కు బానిసయ్యాడు సాహిల్ అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. అతీంద్రియ శక్తులను నమ్ముతాడని, ఇతరులతో చాలా అరుదుగా మాట్లాడుతాడని పోలీసులు తమ దర్యాప్తు వెల్లడించారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి చూడొచ్చు ఆ ఇద్దరు కూడా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు. ఒక మనిషిని వాళ్ళిద్దరు ఎంత కసాయిగా ప్రవర్తించారంటే, సౌరభ్ను చంపేసి తలను, ముండాన్ని, అలాగే ఆ బాడీ పార్ట్స్ను వేరు చేసేసి ఏకంగా ఆ భార్య అనే పదానికి కళంకం అంటూ కూడా మహిళా సమాజం ఈరోజు చెప్తోందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కనుక భర్తను చంపేసి ఆ ముండాన్ని వాళ్ళ బెడ్కి సంబంధించి చిన్న అరలో ఉంటాయి కదా, ఆ అరలో పెట్టి పడుకుందంట. ఆ తర్వాత ప్లాన్ చేశారట. ఒక్కసారి వాళ్ళు ఎంత దుర్మార్గానికి ప్లాన్ చేశారో పోలీసులు వివరిస్తూ ఉంటే ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపరకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇదిగో ఇటువంటి దుర్మార్గులు ఉన్నారు, ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అని మీకు చెప్పడం, తద్వారా మీకు ఇటు బయట సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటి మీద అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథను చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. వీళ్ళ గురించి పోలీసులు చెప్తూ ఉంటే భయాందోళనకు గురవడం మాత్రం జరుగుతూ ఉంటుంది. అంత దారుణంగా ప్రవర్తించారు వీళ్ళు. ఇంతకీ ఈ విషయంలో పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. आज देर शाम थाना ब्रह्मपुरी पुलिस को इंदिरा नगर में एक मर्डर की सूचना मिली थी। सूचना के आधार पर पुलिस जब मौके पर पहुंचकर जांच पड़ताल एवं पूछताछ की गई तो पाया गया कि एक सौरभ राजपूत नाम के व्यक्ति हैं जो कि मर्चेंट नेवी में कार्यरत थे। ये 4 तारीख को अपने घर आए थे और तब से ही ये देखे नहीं गए थे। शक के आधार पर इनकी पत्नी मुस्कान और मुस्कान का एक प्रेमी है साहिल, उसे पूछताछ के लिए पुलिस ने बुलाया था। और पूछताछ के दौरान इन्होंने अपना जुर्म कबूला है। इन्होंने बताया कि 4 तारीख को साहिल ने और मुस्कान के साथ मिलकर जो सौरभ हैं उनके चाकू से मार कर हत्या कर दी थी। हत्या करने के बाद उन्होंने शव का टुकड़े कर एक ड्रम में डालकर उसे सीमेंट से भर दिया था। पुलिस द्वारा जो शव है उसको रिकवर कर लिया गया है। शव को पोस्टमार्टम के लिए मोर्चरी भिजवाया गया है और इसमें जो दोनों ये हैं साहिल और मुस्कान, इन दोनों को हिरासत में ले लिया गया, गिरफ्तार कर लिया गया है। परिजनों की तहरीर के आधार पर सुसंगत धाराओं में मुकदमा पंजीकृत कर लिया गया है। अब इन दोनों को ही माननीय न्यायालय के सामने पेश कर आवश्यक विधि कार्रवाई की जा रही है। అదిగో మీరు చూస్తున్నారు కదా ఆ డ్రమ్ములోని అంత దారుణానికి ఒడిగట్టింది వీళ్ళిద్దరి ప్లానింగ్. జాతీయ మీడియా కథనాల ప్రకారం వీళ్ళిద్దరి ప్లానింగ్ చూస్తే కనుక నిజంగా మనుషులైన వీళ్ళు ఎక్కడైనా మానవీయ కోణం ఒక ఇసుకంతైనా అంటే ఒక చిన్న ముక్క కూడా వీళ్లకు లేదా మానవీయ కోణం అనేది అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి పోలీసులు ఏమంటున్నారంటే కనుక 4వ తారీఖుని ఘటన జరిగిందని చెప్పుకొస్తూనే ముస్కాన్, సాహిల్ దారుణానికి ఒడిగట్టారు. చాకుతో చంపేసి ఆ తర్వాత ముక్కలు కోసేసి ఆ డబ్బాలో మీరు చూడొచ్చు, ఆ డబ్బాకి సంబంధించి ఆ ప్లాస్టిక్ డ్రమ్లో అదిగో పోలీసులు తీసుకెళ్ళిపోతున్నారు. ఆ డ్రమ్లోని దాంట్లోనే కుక్కేసి అంటూ కూడా చెప్పుకొచ్చారు పోలీసులు. ఇటు జాతీయ మీడియా కథనాల ప్రకారం చూసుకుంటే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. ఈ ఘటనకు సంబంధించి చూసే సందర్భంలో ఏమంటే కనుక ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా హతమార్చింది ముస్కాన్. భర్త మర్చెంట్ నేవీలో చేస్తున్న సందర్భంలో కూతురి పుట్టినరోజు కోసం వచ్చాడింటికి. అంతే, ఎప్పుడు చంపేద్దామని చెప్పి వీళ్ళు ఎదురు చూసిన సంఘటన అంటూ కూడా అక్కడ మాట్లాడుకోవడం జరుగుతోంది. మేరట్లో ఈ ఘటన జరిగిన తర్వాత యావత్ ఉత్తరప్రదేశ్ కాదు, యావత్ భారతావని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఎందుకంటే కనుక వాళ్ళిద్దరి ప్రవర్తన ఆ స్థాయిలో ఉంది. మరి ముఖ్యంగా సౌరభ్ రాజ్పుత్ను సాహిల్తో కలిసి ముస్కాన్ రస్తోగి ఎంత దారుణంగా హత్య చేసింది, ఎంత అమానవీయంగా, ఎంత దారుణంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత క్రూరంగా, ఎంత కిరాతకంగా, ఎంత దుర్మార్గమా, ఎంత దారుణమా. కేవలం బహుశా పదం వాడాలన్న చిరాకు అనిపిస్తూనే ఉంటుంది. కేవలం అది తప్ప ఇంకేమీ లేవా ప్రపంచంలో? ప్రేమ, అది ప్రేమ అనాలా కామం అనాలా? బహుశా ఈ పదం నాకు ఉపయోగించాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించా. ఎందుకంటే ప్రేమ అనేది ఉంటే కనుక అక్కడ ఆ పిల్ల ఉంది, ఆ పిల్ల తండ్రి ఉన్నాడు. ఇది ప్రేమ లేకపోతే ఇంకేదైనా పిచ్చ, వ్యామోహమా? యాజ్ అ వ్యూవర్గా మీరేమంటారు? ఇటువంటి ఘటనలకు సంబంధించి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. హత్య తర్వాత సాహిల్ ఆ మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్ళి ముక్కలు ముక్కలు కోసేశారట. ఎంత దుర్మార్గం, ఎంత దారుణం. మరి ముఖ్యంగా అతగాడు ఇంటికి వచ్చిన సందర్భంలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వచ్చి అక్కడి నుంచి రిటర్న్ వచ్చినప్పుడు ఏదో కర్రీ తెచ్చుకున్నాడట. అఫ్కోర్స్ ఏ తల్లి అయినా తన కొడుకు వస్తున్నాడంటే ఏదో చేసి పంపిస్తుంది కదా. పాపం ఆ సౌరభ్ రాజ్పుత్ వాళ్ళ అమ్మ చేసిన ఒక కూర తెచ్చుకుంటే చూడండి ఎంత దారుణంగా ప్రవర్తించిందో భార్య. ఆ కూరని అమ్మ చేతి ముద్ద అమృతాన్ని విషం చేసేసింది దుర్మార్గురాలు. బహుశా మనిషి అని కూడా లెక్క చేయవలసిన అవసరం ఉందా అనేది ఆలోచించాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా మహిళా సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన తీరు ఈరోజు ఏ మహిళ కూడా హర్షించట్లేదు. దుర్మార్గురాలంటోంది. ఎందుకంటే ఏ తల్లి వంటైనా ఆ బిడ్డకది, ఆ కొడుక్కి అమృతం అది. అలాగే తెచ్చుకున్నాడు. ఆ అమృతాన్ని విషం చేసేసింది ఇదిగో ఈ ముస్కాన్. దాంట్లోనే మత్తు మందు కలిపిద్దట. ఎప్పుడైతే మత్తు మందు కలిపిన ఆ ఫుడ్ తీసుకున్నాడో స్పృహ కోల్పోయాడట. అంతే. ఇదే అదునుగా భావించి అత్యంత దారుణంగా, అత్యంత దుర్మార్గంగా, క్రూరంగా, నీచంగా, కనీసం కనికరం లేకుండా భర్త అనే కనీసం పోని భర్త కాదు, కనీసం మనిషి అనే కనీసం మానవీయ కోణం ఏ అణువున కూడా లేకుండా దుర్మార్గానికి పాల్పడ్డారు ఇద్దరూ కలిసి. ఈ నేపథ్యంలోనే ముందుగా వాళ్ళు ఏంటనుకున్నారట అంటే ఇటు జాతీయ మీడియా కథనాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇటు సౌరభ్ మృతదేహాన్ని కవర్లో పెట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేయాలనుకున్నారట. దీంతో ఆ మొండాన్ని ముస్కాన్ తన బెడ్ కింద పెట్టుకొని పడుకుందట. ఆ తర్వాత ఆ బెడ్ మీదే రాత్రంతా ఓ మై గాడ్, నిజంగా ఈ మాట చెప్తూ ఉంటేనే భయం వేస్తూ ఉంది. మృతదేహాన్ని కిందన పెట్టి తను ప్రశాంతంగా పడుకుందట పైన. ఎంత ఒళ్ళు గగురుపాటు గురవుతోంది. దాంతోపాటు ఇలా ఆ కొన్ని గంటల వ్యవధిలోని బాక్స్లో అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ డ్రమ్లోకి మృతదేహాన్ని వేసేసి ఇక అక్కడి నుంచి తీసుకువెళ్ళి ఆ మృతదేహాన్ని కాల్చేసే ప్రయత్నం చేశారు, నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. ఇలా వీళ్ళ దుర్మార్గానికి సంబంధించి ఒక్కొక్క విషయం బయటకు వస్తున్న సందర్భంలో అందరూ షాక్కి గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మీరేమంటారు? ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది.